మనతో పాటు రెడ్డన్న గారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. రెడ్డన్న గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి సార్, హైదరాబాద్లో విస్కీ ఐస్ క్రీమ్ భాగోతం ఒకటి బయటపడింది. అలాగే హైదరాబాద్లో వెచ్చలివిడిగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్లయితే గంజాయి చాక్లెట్లు కూడా అమ్ముతున్న ఘటనలు మనం చూసాం. ఎందుకు ఎంత వెచ్చలివిడితనం పెరిగిపోయిందంటారు? ఒకటి, తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యం, స్కూళ్ల పర్యవేక్షణ కరువు, కాలేజీల్లో మాకెందుకులే 99, 96, 92 అనేటువంటి భావన, ఇవన్నీ కలిపి ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ, అది దిష్టిబొమ్మలాగే ఉండిపోయినాయి ప్రభుత్వాలు. ఇప్పుడంటే ఈ మధ్య వచ్చిన కొత్త ప్రభుత్వం సందీప్ సాండిల్ గారిని వేశారు. ఆయన వెరీ గుడ్ ఆఫీసర్. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోని ఒకటి పెట్టి ఈ మధ్య అరెస్టులు బాగానే జరుగుతుంది. దాదాపు 2000 మంది 1500 ఎంతమందిని అరెస్ట్ చేశారు. అది బాగానే జరుగుతుంది. బట్ ఈ విధంగానే ఉండాలి, ఉక్కుపాదం మోపాలి. ఎందుకంటే డ్రగ్ దందా అది ఇవాళది కాదు. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో అయితే దెర్ ఆర్ సో మెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సీజ్ చేసిన సందర్భాల్లో ఉన్నాయి. నేను నార్కోటిక్ బ్యూరోలో పనిచేసినప్పుడు కూడా 99లో దగ్గర 200 కోట్ల డ్రగ్ను ఇక్కడ మ్యాండ్రాక్స్ అనే డ్రగ్ను ఇక్కడ తయారు చేసి సౌత్ ఆఫ్రికాకి జాన్స్బర్గ్ కి పంపిస్తూ ఉండగా ఇక్కడ మెడ్రాస్ లో ఎయిర్పోర్ట్ లో సీజ్ చేస్తున్న సందర్భం. నేను ఏం చెప్తున్నానంటే అతి ముఖ్యంగా వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం. పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు, మంచి కాలేజీలో మంచి స్కూళ్ళల్లో జాయిన్ చేసి, అబ్బో మా అబ్బాయి ఎయిర్ కండిషన్ కార్లో ఎయిర్ కండిషన్ బస్సులో పోతాడు, ఎయిర్ కండిషన్ హాల్లో కూర్చుంటాడు, దండిగా ఫీజులు కడుతున్నాం, నా 20,000, 30 లక్షలు ఫీజులు కడుతున్నామని పొందిపోతున్నారు తప్ప ఆ కాలేజీల్లో స్కూళ్ళల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియటంలా. ఎస్పెషల్లీ కాలేజీల నుంచో స్కూల్ నుంచో వచ్చిన తర్వాత తల్లో తండ్రో లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా, ఇంతకుముందు క్రితం అయితే ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇంటి నిండా జనాలు ఉండేవాళ్ళు. ఒకళ్ళు కాకపోయినా ఒకడు ఏంట్రా స్కూల్ నుంచి రాగానే కూర్చోబెట్టి మీ అయ్యవారు ఏం చెప్పాడు, ఏ టీచర్ బాగా చెప్పాడు, ఏది నీ బ్యాగ్ ఏది, బొమ్మలు బాగా వేసావా అని బ్యాగ్ తీసుకొని కలిపి చూసి వాడిని చెప్పేవాళ్ళు. అదే కాకుండా కుటుంబంలో ఎక్కడైనా అదే వాళ్ళ బంధువర్గంలో కానీ వేరే కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఈ నార్కోటిక్ డ్రగ్ లేకపోతే డ్రింక్స్ కో లేకపోతే పేకాటకో ఇటువంటి దారుణానికి పాల్పడి ఏదన్నా చెడగొట్టుకోనో కేసులు పెట్టుకొని అయితే వాళ్ళు అననిత్యం వాళ్ళు చెప్పేవాళ్ళు, ఫలానా వెంకటరామయ్య గారి అబ్బాయి చూడరా, వాడు తాగడానికి విస్కీ తాగడానికి అలవాటు పడ్డాడంట, లేకపోతే వాడు గంజాయి తాగడానికి అలవాటు పడ్డాడంట, వాడు పేకాటుకోవడానికి అలవాటు పడ్డాడంట, చూసావా వాళ్ళ కుటుంబానికి ఎంత పరుగు పోయింది, ఆరోగ్యం నాశనం అయిపోయింది, రేపు పొద్దున్నే పిల్లని ఎవరిస్తారు. ఇలాగా కౌన్సిలింగ్ అయిపోయింది. అంటే సమాజంలో జరిగేటువంటి ఒక చెడుపుని వాళ్ళు కౌన్సిలింగ్ కాకపోయినా కౌన్సిలింగ్ కంటే ఎక్కువగా వాడు మనసులో నాటుకునేటట్టు చేసేవాళ్ళు. అప్పుడు ఈ పిల్లల్లో ఈ పరివర్తన ఉండేది. అమ్మో గంజాయి తాగకూడదు, మా తాతయ్య చెప్పాడు, మా మామయ్య చెప్పాడు, మా పిన్ని చెప్పింది, మా బాబాయ్ చెప్పాడు. అమ్మో ఆ రోజు వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయిందంటే ఎంత చెడ్డ పేరు, అసలు ఊరేసుకొని చచ్చేది మేలు, దాని బదులు అట్లా దానికి అలవాటు పడ్డ అనేటువంటి భావన కలిగించేది. ఇప్పుడు అన్ని అమ్మ నాన్న ఒక అబ్బాయి అమ్మాయి అంతే. దాంతో ఏమైపోతుంది, తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలకు పోతారు. 8 గంటలకు ఒకరు 10 గంటలకు ఒకరు వస్తాడు, వీడు 4:30కు 5 గంటలకు వస్తాడు, ఆ తాళం గూట్లో ఎక్కడ పెట్టింటాడు, లేకపోతే వీడు బ్యాగ్ లోంచి తాళం తీసుకుంటాడు. ఈ స్మార్ట్ ఫోన్ జీవితాలని ఎంత సుఖమయం చేస్తుందో అంత అతలాకుతలం చేస్తుంది. ఫోన్ ఇప్పండి. రెడ్డన్ గారు ముఖ్యంగా తెలంగాణని డ్రగ్ ఫ్రీగా మార్చాలనేది సీఎం రేవంత్ ఈ మధ్యన చర్యలు కూడా తీసుకుంటున్నారు. కానీ మీరు ప్రభుత్వాలు దిష్టిబొమ్మలుగా మారిపోయాయని చెప్తున్నారు. కానీ ఇలా దిష్టిబొమ్మలుగా మారడానికి దీని వెనక రాజకీయ కోణం కూడా ఉందనుకోవచ్చా? ఎందుకంటే మనం చూస్తున్నాం పెద్ద పెద్ద పబ్స్ కూడా నడిపే వాళ్ళు రాజకీయ నాయకులు, లేదా రాజకీయ నాయకుల బినామీలో, లేకపోతే రాజకీయ నాయకుల కొడుకులు అయి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఒకటండి, ఇప్పుడు మనకి అంటే నేను గత 14-18 సంవత్సరాలుగా నేను ఇది చాలా క్లోజ్ గా, బికాస్ నేను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో ఉండి ఢిల్లీలో ట్రైనింగ్ అయ్యాను. నార్కోటిక్స్ ఎట్లా తయారు చేస్తారో మన దగ్గర ఓపిఎం ఫ్యాక్టరీలకు విజిట్ చేశాము. మన దగ్గర కిట్లు అవంతా ముందు అంటే నేను గత ప్రభుత్వాల కథ చెప్తాను. నార్కోటిక్ కిట్లు ఉండేది కాదు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో ఒక సెట్ 2 సెట్లు చేస్తే అవి 6 నెలలకు ఎక్స్పైర్ అయిపోయేవాడు. తర్వాత ఎవడు కిట్లు అంటే డిఆర్ఐ దగ్గరికి వెళ్ళాలి.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దగ్గర ఇట్లు ఉంటామండి సెంట్రల్ గవర్నమెంట్. లేకపోతే సిబిఐ వాళ్ళ దగ్గర ఉండేది, లేకపోతే లేదు వాళ్ళ దగ్గర కూడా. ఇప్పుడు అది ఆ కొరత లేకుండా నేను అడిగితే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పినాయా, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో ప్లస్ ఎవ్రీ డివిజన్ లో ఒక నార్కోటిక్ టెస్టింగ్ కిట్ పెట్టండి అంటే ఇప్పుడు ఏదో దాదాపు 1000 కిట్ల దాకా తెప్పించి అందరికీ అందుబాటులో పెట్టారంటే అది ఉంటే ఏమైపోతుందంటే ఇమీడియట్ గా టెస్ట్ చేస్తే అది నార్కోటిక్కా కాదా అనిపోతుంది. చార్జ్ షీట్ ఇమీడియట్ గా వేయచ్చు, అరెస్ట్ చేయొచ్చు. ఒకటి ఇంకోటి ఏంటంటే చాలా కారణాలు నార్కోటిక్ కేసులు వీగిపోవడానికి కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు అన్ని ఉన్నాయి. ఒకటి ఇన్వెస్టిగేషన్ లో లోపం. ఎస్, ఎందుకంటే అందరూ ట్రైనింగ్ అయి ఉంటారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో పనిచేసే వాళ్ళు స్పెషల్ ట్రైనింగ్, అదే యాక్ట్ స్పెషల్ యాక్ట్ అండి నార్కోటిక్ 1985 యాక్ట్. ఆ యాక్ట్ లో ఒక నిర్దిష్టమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఉంది, మ్యాండేటరీ ప్రొవిజన్స్ అంటారు, 42 సెక్షన్లు. ఆ మ్యాండేటరీ ప్రొవిజన్ ప్రకారమే నువ్వు ఇన్వెస్టిగేట్ చేస్తే మినిమం 20 సంవత్సరాలు జైలు శిక్ష వస్తుంది. కానీ దాన్ని చూతా తప్పకుండా పాటించాలి, అది జరగటం లేదు. దానికి కారణం ఏమిటంటే సరైన పద్ధతిలో అందరికీ ట్రైనింగ్ ఇవ్వలేదు. ఈ నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్ లో ప్రతి పోలీస్ స్టేషన్ లో కనీసం ఒక్కళ్ళకైనా ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం డిపార్ట్మెంట్ రెడ్డి గారు ముఖ్యంగా తినే పదార్థాల్లో మత్తుమంది కలపడం, ఇప్పుడు ఐస్ క్రీమ్లో కలపడం, ఆల్కహాల్ కలపడం ఒకటి అయితే రేపొద్దున డ్రగ్స్ కూడా కలిపి అమ్మే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాటిల్లో కలిపితే అనుమానాలు రావనే ఉద్దేశంతో ఈ విధంగా దందాలు చేస్తున్నారనుకోవచ్చా? ఐస్ క్రీమ్ లో కలపలేరండి, ఎందుకంటే ఐస్ క్రీమ్ లాగా కలిపి డ్రగ్స్ అంటే మీరు చాక్లెట్ లో గంజాయి పొడి కలిపారు కానీ మీరు నార్కోటిక్ డ్రగ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. మామూలుగా కలిపి అట్లా అమ్మడానికి వీలు కాదు, అది వెరీ ఎక్స్పెన్సివ్. మీరు ఓపియం తీసుకోండి, దాని డిజర్వేటివ్స్ ఏవైనా తీసుకోండి, లేకపోతే ఎనీ అదర్ నార్కోటిక్ డ్రగ్ 1 or 2 grams థౌజండ్స్ లో ఉంటుంది. మీరు దాంట్లో కలిపి మిచ్చలు విడిగా అమ్మడానికి వీలు కాదు. మీరు అంతెందుకు, దానికి వన్ ఆఫ్ ది రీజన్ మీరు నార్కోటిక్ డ్రగ్ అంత తొందరగా సీజ్ చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే మామూలుగా ఐస్ క్రీమ్ లాగానో ఇంకో లాగానో బజార్లో పెట్టి అమ్మడానికి వీలు కాదు. మీరు ఒక డ్రగ్ పెడ్లర్ దగ్గరికి వెళ్ళండి, సంపాదించండి, 10 సార్లు తిరిగితే కూడా నీకు చెప్పడు, అబ్బాయి మేము అమ్మమండి, ఎవడు చెప్పాడు బుద్ధి లేనడు, నేను అటువంటి వాడు కాదు అంటాడు. దానికి ఒక డెకాయిన్ ఏర్పాటు చేయాలి, వాడి దగ్గరికి 10 సార్లు పోవాలి. అన్నా నాకు 20,000 ఇస్తున్నాను, నాకు డ్రగ్ కావాలి, నాకు చాలా ఇష్టం అని చెప్పి ఒక 6 నెలలు 3 నెలలు తిరిగితే వాడు నిన్ను నమ్మితే అప్పుడు నీకు డ్రగ్ ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. మీరు గంజా అయితే మీరు ఆ 10 రూపాయల పొట్లాలు మూసి కాలువ వెనకంటే అమ్మేవాళ్ళు ఉంటారు, వాళ్ళు అది ఇస్తారు. కానీ రియల్ నార్కోటిక్ డ్రగ్ యూ విల్ నాట్ గెట్ సో ఈజీలీ, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో. అందుకే మీరు అంత తొందరగా పట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు చాలా మందిని డైలీ 1 or 2 అరెస్టులు జరుగుతున్నాయి, ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అయితే ఈ ఐస్ క్రీమ్ విస్కీ అంటారా, అదే వాడు తెలియకుండా చేసిన పనే అనుకుంటాను. ఎందుకంటే అది ఏం విస్కీ కలుపుతున్నాడు, అది హార్మ్ఫుల్ విస్కీనా, నిజంగానే విస్కీనా, లేకపోతే గుడుంబా కలిపి విస్కీ అంటున్నాడా, లేకపోతే ఎక్కడైనా బజార్లో సారా కొనుక్కొచ్చి దాంట్లో వేసి విస్కీ ఫ్లేవర్ వస్తుందనే ఫ్లేవర్స్ దొరుకుతాయి, విస్కీ ఫ్లేవర్లు. అదే లేకపోతే నిజంగా విస్కీ లాగా కాకుండా విస్కీ ఫ్లేవర్స్ పంపుతారు, దొరుకుతాయి మనకి బజార్లో. అవి తెచ్చుకొచ్చి కలిపి ఇది అంటున్నారా, అదేమన్నా హానికరమా, బ్లడ్ ని ఏమన్నా కలుషితం చేస్తుందా, ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందా? అదంతా సీజ్ చేసి ల్యాబ్ కు పంపిస్తే దాంట్లో వాట్ ఆర్ ది కెమికల్స్ యూజ్డ్ ఫర్ ది విస్కీ ఇన్ ప్లేస్ ఆఫ్ విస్కీ అని చెప్పచ్చు. వాడు విస్కీనే వేస్తున్నాడని గ్యారంటీ ఏంటి, అన్లెస్ యూ చెక్ ఇట్ పర్మనెంట్లీ. కాబట్టి ఇది ఒక అదంతా ఇది విస్కీ. ఇప్పుడు మీరు చూడండి, అదే కాకుండా వాడు బార్ పర్మిషన్ తీసుకోవాలి, 5 లక్షల్లో ఉంటుంది, అది వీలు కాదు వాడికి. లేదు బ్రాందీ షాప్ పర్మిషన్ తీసుకొని ఐస్ క్రీమ్ పెట్టడానికి లేదు. కాబట్టి ఇదేదో కొంటరితనము అంటారే, ఆ విధంగా చేసిందే కానీ ఇది నిజంగా అరెస్ట్ చేస్తే వాడిపైన కల్తీ చేశాడన్నటువంటి ఫుడ్ ని కల్తీ చేశాడని ఒక కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు. అది సరిగా ప్రూవ్ చేయగలిగితే విల్ గెట్ 3 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రెడ్డన్ గారు, మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.